ఇదిగో నాయుడు మామ, మా చీఫ్ డ్రైవర్ ప్రభాకర్ గారు వేడిగా స్ట్రాంగ్ గా టీ తేమన్నాడు. దుడ్డు ఇచ్చాడా? మన పేరు చెప్పు ఆడే ఎత్తాడు అని చెప్పాడు నాయుడు మామ. అలాగా? ఒరే రాముడు ఆగు, ఆ టీ ఆడికి కాదు నీకు. పని చెప్తే కానీ ఏం తీసుకుని తెలుసుగా మావ నీకు. పని చెప్తాను లేరా, పని చెప్పడానికి కోసమే టీ ఇచ్చింది, కూర్చొని తాగు. నిజంగా పని చెప్తావా? అక్కడ నిలబడిపోయావేంట్రా? తీసుకొచ్చి వెనకాల దాస్తున్నావేంట్రా? ఇటు ఈరా ఏడు సల్లారిపోద్దురా. ఇటు కొట్టాడండి, చంపేస్తాడండి, రక్షించండి, కాపాడండి, అయ్యో అమ్మ చంపేస్తున్నాడు, నన్ను రక్షించండి, అయ్యో అమ్మ. ఏమైందో తెలీదమ్మా. ఏమైంది? కొట్టాడండి, చంపేస్తున్నాడండి. రావుడు, ఎందుకు అతను కొట్టావు? ఏమి లేదు బుల్లమ్మ గారు, వీడు నాయుడు గారు కొట్టుకెళ్ళి టీ ఎత్తు రమ్మన్నాడు. వీడు 4 సంవత్సరాల నుంచి బాకీ తీర్చట్లేదంట. అందుకని నువ్వు కొట్టాలా? అసలు నువ్వెవరు కొట్టానికి? ఆయన ఉత్తే టీ ఇచ్చాడు బుల్లమ్మ గారు. ఏదో పని చేయాలి కదా, స్ట్రాంగ్ గా ఒకటి ఇమ్మన్నాడు, ఇచ్చేశాను. తప్పంటారా? మీరు ఉన్నారు, కడుపు నిండా అనబడతారు కానీ నాకే ఏ పని చెప్పరు. అవసరం వచ్చినప్పుడు చెప్తానులే. హితుడా ఏమంటివి ఏమంటివి, జాతున పొందున చూతసుతనకింత నిలవహత లేనందువా? ఎంత మాట ఎంత మాట. ఇది క్షేత్ర పరీక్షయే కానీ క్షత్రియ పరీక్ష కాదే, కాదు కాకూడదు, ఇది కో పరీక్షయే అందువా? నీ తండ్రి భరద్వాజుని జన్మ పెట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం పెట్టిది. మట్టి హుండలంలో పుట్టిదివి కదా, నీది ఏ కులము? ఇంత ఏలా అశ్వత్పితామహుడు గురుకుల వృద్ధుడైన శాంతనవుడు శివసముద్రుని భార్యకు గంగ గర్భమును జనించలేదా? ఆయనదే కులము. మా నోట చెప్పితురేమయ్యా, కాగా నేడు కులము కులమని వ్యర్థులకు. హాయ్ మధు. దలుచుకున్నావా? ఏంటిది? ఒక చిన్న గిఫ్ట్ ఫర్ మీ. ఇట్ మస్ట్ బి ఇంట్రెస్టింగ్. ఇందులో తొందర ఏంటి? బ్యూటిఫుల్. ఎక్కడ కొన్నావు?